వచ్చేసేయండి. జై శ్రీరామ్ 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 అది ఆంటీకి ఇచ్చేయండి. జై శ్రీరామ్ ఇదిగోండి ఇంకోటి ఇది అలా ఇక్కడ ఇచ్చండి. బయటికి వెళ్ళిపోండి. नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि श्रीमात्रे श्रीराघवं पूजन्तं यापरामेति
మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా సఖాం వందే వాల్మీకి కోకిలం పుష్పవాహి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అరుణ రాముడు ఆ కాలం నుంచి అంటే 1,87,00,000 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఆరాధించబడుతూ ఉన్నాడు అంటే కారణం ఏమిటి? ఎప్పుడో కదా ఇప్పటికి మనం కొద్ది సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మనం చాలా గొప్ప పేరు పొందామో అటువంటి వాళ్ళ గురించి సంహారం చేసి అవతార పరిశ్రమ దానికి ఎవరికన్నా దానికి తింటే ఎవరో తిన్నామంటే తిన్నాం. అదే మన పెరట్లో చిన్న కింద ఉన్న జామ చెట్టుకి కింద కోసుకుని తిన్నా తీయగా ఉంటుంది జామ పండు రుచి తెలుసు. అంటే పండుకి ఒక రుచి పరిపూర్ణంగా ఉండడం చాలా ప్రధానం. ఆ విధంగా చక్కగా పండు ఉప్పగా ఉండొచ్చు, చేదుగా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు, రుచి పచ్చి లేకుండా ఉండొచ్చు. కానీ రాముడు పరిపాలన చేసిన చక్కగా ఇది వారందరికీ కావలసింది. ఎప్పుడైనా అంతేనండి మనసులో గణపతిని ధ్యానం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం గణానాన్వా గణపతిం చేయడం సంప్రదాయంగా ఉంటుంది. ఇంకా కొంచెం సమయం గడిపినట్లయితే లభక చదవాలి. బాంబేకి చెందిన అనేక మంది జంటలు ఇక్కడ ఈ కళ్యాణాన్ని నిర్వర్తించడం శాస్త్రోక్తంగా ఏదైతే భద్రాచలంలో జరుగుతుందో ఆ రీతిగా ఇక్కడ కళ్యాణాన్ని గత సంవత్సరం మనం ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని మరింత ఉత్సాహంగా మరింత శోభాయమానంగా మనం చేసుకోవటం అనేటువంటిది మన వాళ్ళకి చేసుకున్నటువంటి సుకృతం. దానికే ప్రత్యేక రాముడు విగ్రహం, ఆ విగ్రహంలోనే ధర్మం ఉంది. అంటే ఒక ధర్మ స్వరూపం అనేటువంటిదే శ్రీరాముడు. అంచేతనే రాముడు ధర్మో విగ్రహవాన్ అంటారు. అందుచేత శ్రీరామచంద్రమూర్తి మన మొత్తం ఏదైతే సనాతన ధర్మం కట్టుకోండి. ఎందుకంటే మంగళకరమైనటువంటి సూత్రం, మంగళకరం సూత్రం, మంగళసూత్రం. అది ఒకసారి జరగండి, మీరు నాకు చూస్తారు. కొంచెం పక్కన జరగండి బాబు. కూర్చోండి, అక్కడే కూర్చోండి సార్, అక్కడే కూర్చోండి కావాలంటే. ఎంత దూరం నుంచో చూడొచ్చు అమ్మా. దండం పెట్టుకోండి అక్కడి నుంచే.
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చేసుకోండి. ముత్యాల సరఫరాలు జరుగుతున్నాయి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. చెప్పనా శ్రీరాముడికి వేసే మాలలో అంటే మనందరూ వేస్తున్నట్టు వాళ్ళకి అలా భావన ఉండాలి. రామ శబ్దాన్ని జై శ్రీరామ్. కళ్యాణ వైభవాన్ని గమనించండి. తర్వాత నూతన వధూవరులైనటువంటి జగన్మాత జగద్గీతకు నమస్కారం చేసుకోండి. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది ఎప్పటికీ తగ్గకూడదు. అది ఎప్పటికీ కలిసి ఉంది. అలాగే మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ఆరు మగలందరికీ కూడా ఇలాంటి ప్రబలుడు వేస్తారు. సీతా కళ్యాణం, రామ కళ్యాణం అంటే లోక కళ్యాణం. అదే రీతిని మనం అంటే ఆచరిస్తూ ఉంటాం. అనాదిగా ఏ విధానాన్ని అయితే వివాహిత జీవిత బంధానికి ఏ విధానాన్ని అయితే బ్రహ్మముడి గురించి అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా జీవితంలో అందరికీ ఖచ్చితంగా
శ్రీరామ్ జై 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 శ్రీరామ్
జై శ్రీరామ్.